హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఉదయమే వీడియో తీస్తున్నాను, అందుకని చెప్తున్నాను. టీలు టిఫిన్లు అన్నీ అయిపోయినాయా? మాకైతే ఈరోజు హడావిడి అయిందన్నమాట. హడావిడి ఏం అవ్వలేదు కానీ లేవడం లేట్గా లేసాం, దానివల్ల కొంచెం హడావిడి అయింది. అంటే ఎప్పుడు 7ంటికి అంటే ఈ మంచు ఉండడం వల్ల నాకు పడదండి, అందుకని కొంచెం 7ంటికి లేస్తాను. అలాంటిది ఈరోజు ఏమో బొత్తిగా లేట్ అయిపోయింది అన్నమాట. ఇంకో అరగంట లేట్ అయిపోయింది. అదే కదా చెప్తుంటే లేట్ అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. మెలకు రాలేదు. ఆయనకేమో ఫీవర్ వచ్చిందండి, కొద్దిగా జ్వరంగా అనిపించి ఆయన బిల్లలు వేసుకోవడం వల్ల ఆయన లేకపోతే అల్లారం 5ంటికి కొడుతుంది, లేచిపోతాం. అసలు స్పృహలో లేము. ఈరోజు ఏంటంటే ఒక స్పెషల్ ఏంటంటే మా ఆడపడుచు చదివి వచ్చారన్నమాట. అయితే రాజమండ్రిలో దిగారు, అది కూడా చెప్తాను ఎందుకు వచ్చారు అన్నది. ముందు టీలు ఇచ్చేద్దాము. ముందు మన వాళ్ళకి లైక్ చేయమని చెప్పలేదు. అదిగోండి మీ అన్నయ్య గారు చెప్తున్నారు లైక్ చేయండి, అది మీరే చెప్పండి. చెప్పు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయమన్నా. అయితే ఉండండి, చెప్పాలి కదా, అదే ప్రతి ఒక్కరికి షేర్ చేయమని. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి అది అలా ఫార్వర్డ్ చేయండి. వీడియోని అయితే మీకు నచ్చితే కనుక వీడియో కనుక మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. పొద్దున్న నుంచి విశేషాలు ఏముంది, మీ మొహం వెలిగిపోతుంది కదా. కారణం ఏంటో చెప్పమంటారా? అదే ఆల్రెడీ అక్కడ చెప్పేసాను కదా. వాళ్ళ అక్క వచ్చారండి. వాళ్ళ అక్క వస్తే వరంగల్ నుంచి దూరం కదండి, ఏటో నాగారం అన్నమాట. ఏటో నాగారం దగ్గర నుంచి రావాలి. రావడానికి కారణం కూడా ఉంది. ఈ టైంలో వాళ్ళు ఏంటంటే వ్యవసాయం అది మాట. పాపం చాలా బిజీగా ఉంటారు, ఎందుకంటే మిరప తోటలు మీకు చాలాసార్లు చెప్పాను. మా ఆడపడుచు గారు కారం అది పంపుతారని చెప్పాను కదా నేను. ఎవ్రీ ఇయర్ని మేము మిరపకాయలు అవి పంపిస్తారని. అయితే ఇంకా వాళ్ళ అక్క వచ్చారు కదా, మంచి హ్యాపీ మాట. ఎవరు వాళ్ళు అంటే వాళ్ళ అక్క వచ్చింది కాబట్టి ఆ హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది. అంతే, నాకైనా అంతే, ఎవరికైనా అంతే. అందులోనే దూరంగా ఉంటారు కదండి, పక్క పక్కన ఉంటే ఒక గంటలో అటు ఇటు వచ్చేస్తే అంత అనిపించదు. దూరంగా ఉండడం వల్ల ఎక్కువగా వాళ్ళే రావడం అవుతుంది. ఇటు సైడే ఉన్నారు కాబట్టి అందరినీ, వదిన వాళ్ళ పిల్లలకు కూడా సంబంధాలు కూడా ఇటు సైడే చేశారు కాబట్టి అత్తమాట వాళ్ళే రావాల్సి వస్తుంది. అందుకని ఏదో పని మీద ఏదో ఒక దాని గురించి రావడం జరుగుతుందన్నమాట. అలా రావడం వల్ల కొంతవరకు అయితే వీళ్ళు చూడడానికి ఉంటుంది, లేదంటే సంవత్సరానికి ఒకసారి వెళ్ళినట్టు వెళ్ళాల్సి వచ్చేది ఇదివరకు అయితేని. అప్పుడు వదిన రావడం కూడా సంవత్సరానికి ఒకసారి వచ్చేవారు. తీసుకొచ్చారు. వాళ్ళది వ్యవసాయం కదండి, వ్యవసాయం వాళ్ళని మొత్తం ప్రతిదీ వేసుకుంటారు. అంటే మిరపకాయలతో పాటు కూరగాయలు, ఇంటి దగ్గరేమో మీకు తెలిసిందే కదా చిక్కుడు పదులు అవి పల్లెటూరులో ఎలా పెట్టుకుంటామో అలా ఉంటాయి. అక్కడ స్పెషల్గా ఏంటంటే రేక్ చెట్లు, మా వాడికి కూడా తెలుసు. మేము తోట చూడడానికి అసలు మీకు ఇప్పుడు వరకు నేను వీడియో షూట్ చేయలేదు కానీ అసలు భలే ఉంటుంది. ఈ టైంలోనే, ఈ సీజన్లో వెళ్తే కనుక ఆ తోటకి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ రేక్ చెట్లు అవి ఉండి, ఇప్పుడు కొట్టేశారంటలేండి కంప్లీట్, బోల్డ్ రేక్కాయలు ఉండి అన్నమాట. పనుల చేత అది కోయించడం, కొంచెం పండిని ఉంటాయి కదా, అలా తీసుకోవడం అవి చేసేవారు అన్నమాట, సేకరించడం. అప్పుడు ఎప్పుడైనా ఎవరైనా వస్తే కనుక పంపుతారు అన్నమాట. ఎప్పుడైనా అంటే వాళ్ళ అబ్బాయి వచ్చిన ఈ టైంలో, లేకపోతే ఇంక దొరకవు కానీ, లేదంటే రేగుడియాలు అవి పెట్టి పట్టుకొస్తూ ఉంటారు. ఒకవేళ ఈ టైంలో రేకాయలు రాకపోయినా వడియాలు పెట్టిస్తూ ఉంటారు. సాయి నువ్వు కూడా టీ తీసుకో. నీదే మర్చిపోయాను, మేమిద్దరం ఇచ్చేసుకున్నాం. మా వారికి నేను ఇచ్చేసాను, మన ఇద్దరం తాగుతున్నాం. మీ చిన్నక్క తీసుకొచ్చి చెప్తాను. వాళ్ళ తోటలో పుచ్చకాయలండి. ఒక ఇయర్ అయితే హారిక మెచ్యూర్ ఫంక్షన్ టైంలో తీసుకొచ్చారు, గుర్తుందా మీకు? ప్రతి ఇయర్ ఎప్పుడైనా ఆ టైంలో సీజన్లో మటుకు పంపిస్తారు. ఎవరు వచ్చినా కూడా పుచ్చకాయ పంపుతారు. వాళ్ళ తోటలో పుచ్చకాయలు అంటండి, చూసారా ఎంత బాగుందో. ఏదైనా తోటలో, మన తోటలో పండించినవి అంటే ఆ ఆనందం వేరండి. బయట కొని తెచ్చి పెట్టేది కన్నా తోటల్లోని ఇళ్ళకాడ పండిని అంటే అదొక స్పెషల్ అనిపిస్తుంది నాకైతే. పర్సనల్గా నాకు చాలా ఇంట్రెస్ట్. అలాగా రేక్కాయలు చూద్దాం. ఇది ఈ ఆనవకాయలు అయితే కాస్తాయండి. సొరకాయలు ఇంటి దగ్గర పెడతారు వదిన ఒక్కొక్కసారి. ఒక ఇయర్ అయితే అంతంత పొడుగు మాట, ఇంతంత పొడుగండి. కొట్టి మేమే కుదరదు, అది కావాలని వేస్ట్ చేయలేదు. ఓ సంవత్సరం మాట నేల బలమైంది. ఆరిక ఫంక్షన్కి వచ్చినప్పుడు పెద్ద పెద్ద పుచ్చకాయలండి, చుట్టాలందరికీ. ఇంకా నిజంగా ఎంత టేస్టీగా ఉందండి, ఎంత ఎంజాయ్ చేశారో. అప్పుడు ఈ వీడియో తీసుకునే ఐడియా లేదు, లేకపోతే ఉంటే ఆ మెమరీస్. చిక్కుడుకాయలు
ఇంటి దగ్గరేనంట వదిన అన్నారు, ఇంటి దగ్గరే చిక్కుడుకాయలు వచ్చినాయి. ఈ రకం మా చూసారా? చిన్నక్క ఇప్పుడు ఈ విత్తనాలు అడుగుతున్నానండి. ఒక్కోసారి మా చిన్నకు వంకాయని చిక్కుడు గింజల కూర ఉండేది ఆ, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. అవునా? అది చాలా టేస్ట్ ఉండేది అనమాట. వంకాయలండి తోటలో అనుకుంటాను, అదే పొలం దగ్గర వేసారేమో. బంతి పూలు కూడా బాగా కాస్తాయి. బంతి పూలు ఎందుకు వేస్తారంటే పాలినేషన్కి, అది మరి మిర్చి తోటల్లో పాలినేషన్ అది బాగా జరగడానికి వేస్తారు. అయితే వచ్చింది ఇదిగో మీ పెద్ద సాయి, నీకు ఇష్టమైన రేక్కాయలు వచ్చేసింది రా. మీ అమ్మగారికి నీకు ఇష్టమైన రేక్కాయలు మా చిన్నకు పట్టుకొచ్చింది. కాదు డాడీ ఫ్లోలో వీడియో తీస్తున్నారని నాకు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చేసి అమ్మగారు ఫస్ట్ టైం వింటున్నాను నేను. మరి బాగుందండి, వినడానికి చాలా బాగుంది. గౌరవ మర్యాదలు ఇవ్వాలి కదండి. రేగుపళ్ళు అండి, ఇవి పెద్ద రేక్కాయలు. ఇంకేమున్నాయి కవర్లో? వదిన వాళ్ళకి చక్కగా తోటలో వేసుకోవడానికి చిక్కుడు. ఇవి నాటు రేగుపళ్ళు. ఇందులో వేద్దామా? దీంట్లో వేసుకో. ఇవి వేద్దాం. ఈ పక్కన ఒక ప్లేట్ తీసుకురాను. సరే సరే అయితే ఇవి ములక్కాళ్ళు అనుకుంటున్నాను. ములక్కాళ్ళు ముక్కల కోసం పట్టుకొచ్చింది. అయితే పొడుకుంటుంది ముక్కల కోసం. ఇవి ఇంకా వాళ్ళ తోటలో వేయండి. ఇందులో 2 కాయలు ఉన్నాయేంటండి. సన్నకాయ ఏమో కారం అంట, ఇదేమో బజ్జికాయ అంట. కారం అస్సలు ఉండదంట. అసలు నాకు ఐడియా లేదు, లేకపోతే వదిలించి అయితే ఇంకో 5 కేజీలు తెమ్మంది. నేను మజ్జిగలో మిరపకాయలు వేసుకుందాం కదా, మర్చిపోయాం. అసలు చూసారండి, మా వాళ్ళకు ఉన్నా కూడా నాకు అసలు ఐడియా లేదు ఎప్పుడు తోటలో. మిరపకాయ బజ్జీలు ఎందుకండి? మిరపకాయ బజ్జీలా? సరే మరి నాకు లేట్ అవుతుంది, బయటికి వెళ్ళి వచ్చేస్తాను. మీరు చూసుకోండి. అయితే ఒక పళ్ళెం తీసుకురా నాన్న, పళ్ళెంలో ఎత్తాను. నేను పళ్ళెం పట్టుకొస్తాను. మొత్తం మీద ఇవన్నీ కూడా కొన్నేమో అవి రేగుడేలు పెట్టుకుంటే బాగుంటాయండి. ఆ రేగుపళ్ళు అయితేని మనం శుభ్రంగా క్లీన్ చేసేసుకొని పుచ్చు పురుగు లేకుండా చూసుకుని కొంచెం వడియాలు అయితే పెట్టుకుంటాను. రేగుడియాలు లాస్ట్ ఇయర్ అలాగే పెట్టాను. వదిన ఎవరైనా వస్తుంటే ఆ టయానికి కొంచెం రేగుపళ్ళు ఏమైనా ఉంటే అప్పుడప్పుడు కొద్దిగా ఎక్కువేం దొరకట్లేదులేండి. వాళ్ళకి కూడా ఇదివరకు అయితే బాగుండేవంట. ఇప్పుడు రేగి చెట్లు కొట్టేయడం వల్ల పెద్ద ఏమి ఉండట్లేదు. ఏదో ఉన్న మట్టికి సాయిరం గది బాగా ఇష్టం, మా సాయికి బాగా ఇష్టం ఉండేవి. ఇప్పుడు లేవు. లేదు, మా చిన్నోడు ఏం తిండగానండి, మా పెద్దోడికి బాగా ఇష్టం రేగిపళ్ళు అయితేని. హారిక అయితే లేదు, తను అదే అరకు వెళ్ళింది అన్నమాట. అరకు ట్రిప్కి వెళ్ళారు, కాలేజ్ వాళ్ళు తీసుకెళ్ళారు అన్నమాట. అందరూ కలిసి వెళ్ళారు. ఇంకా మేమే ఉన్నాము. చిక్కుడుకాయలు కొన్ని పుచ్చు ఉన్నాయంట, కొంచెం పుచ్చు వస్తుంది విజయ అని అన్నారు. చూడాలి. ఇవి పింక్ అలాగే గ్రీన్ కలర్లో ఉన్నాయి ఈ చిక్కుడుకాయలు చప్పిడి బర్రెలు వండుదాం అనుకుంటున్నాను. ఎండి చప్పిడి బర్రెలు అంటే మా సాయికి ఇష్టం, కానీ కాంబినేషన్ బాగుంటుంది. వంకాయతో వండుకున్నా, చిక్కుడుతో వండుకున్నా. అలాగే ములక్కాయలు కూడా తీసుకొచ్చారు, కూర మిర్చి కూడా పట్టుకొచ్చారు అన్నమాట. పుచ్చకాయలు అయితే వాళ్ళ తోటలో ఇది బ్లాక్, అదే కొంచెం డార్క్ గ్రీన్ కదా, బయట మనకు అమ్ముతారు కొంచెం లైట్ గ్రీన్ కలర్లో చార్ల కింద ఉంటుంది కదా, పెద్దవి ఉంటాయి పొడుగ్గా, అవి పట్టుకొచ్చారన్నమాట. అప్పుడు హారిక ఫంక్షన్ ఆ టైంకి అయితే భలే ఎంజాయ్ చేశారు. వచ్చిన చుట్టాలందరికీ కోసి పెట్టమాట, పిలుపులుగా వెళ్ళారన్నమాట. ఊళ్ళోని వెళ్ళి వచ్చిన తర్వాత మంచి ఎండ ఉండేది. ఇంకా దావతకి భలే ఉంటుంది కదా, పుచ్చకాయ అంటేనే ముక్క తింటేనే మనకు దావత తీరిపోతుంది అనిపిస్తుంది కదా. అలాగే ఇప్పుడు ఈ కాయ మరి లోపల ఎలా ఉందో ఒక్కొక్కసారి అవుతుంది, ఒక్కొక్కసారి మరి కోసి చూడలేం కదా, చూడాలి. ఇప్పుడు ఇవైతే మా సాయిరమ్మ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ తగిలినవి ఇవి చెప్ప పెట్టకుండా తీసుకొచ్చారండి. ఇప్పుడే పట్టుకొచ్చారు. ఎక్కడికి వెళ్ళి ఏం తీసుకొచ్చారు చెప్పండి అమ్మ, మీరే చెప్పండి. ఎందుకు నాన్న, మనకు చాలా ఉన్నాయి కదా. మట్టి ప్యాన్లు లేవు కానీ ఉండవు గమ్ముని, కొంచెం మెయింటెనెన్స్ ఇచ్చిడిపోతాయండి. వేడిది కింద పెడితే అలా 2 కుండలు పోగొట్టేసాను దెబ్బకి. మళ్ళీ ఎంత రేటు పెట్టుకున్నానో అవి దలసరు కానీ. సరే, ఎంత పడ్డది? ఎంత అనుకుంటున్నామ్మా? 150. 2 కలిపి 100. అంత చీప్గా బాగానే ఇచ్చేసారా? అవునులే అనుకో, వాళ్ళకి కెడతదా పాప మరి ఆటో ఖర్చు ఏమోలేండి. సరేలేండి, 2 అయితే ఉన్నాయి, 2 వాడేస్తాను. వాడినంటేనే వాడతాను అనమాట. ఫోన్లే, ఒకటి వెజ్ గుంచేసుకోవచ్చు. అయితే ఇంకా ఇవన్నీ సర్దేసుకుని
మధ్యాహ్నం ప్లానింగ్ ఏంటి ఇంతకీ మా ఆడపడుచు గారు వచ్చిన విషయం ఏంటంటే వాళ్ళ కోళ్ళు డెలివరీ టైం అండి ఈరోజు మాట డెలివరీ డేట్. అయితే ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళారన్నమాట. మేము మధ్యాహ్నం నుంచి వెళ్తాము. ఆల్రెడీ అక్క వాళ్ళదైతే వెళ్ళిపోయారు. మేమైతే ఇంకేంటంటే తను అలాగే ఆపరేషన్ రూమ్లోకి తీసుకొచ్చేటప్పటికి తను ఎలాగో స్పృహలో అది ఉండదు కదా, కొంచెం లేట్గా వెళ్తే బయట స్పృహలోంచి వస్తుంది, మాట్లాడడానికి అది ఉంటుంది కదా అని చెప్పేసి సరే ఇంక వెళ్ళినా ఎంతమంది వెళ్ళినా అక్కడ బయట కూర్చోవడమే కదా అని ఇంకా సరేలే అని చెప్పేసి మేము కొంచెం లేట్గా వస్తాము. ఈ లోపల పనులు కూడా ఉన్నాయి, అవి కూడా చూసేసుకుని వెళ్దామని అనుకుంటున్నాం అన్నమాట మేమైతేనే. అందుకు వచ్చారన్నమాట. ఇప్పుడు ఇంతకీ ఏంటంటే మా ఆడపడుచు గారికి మనవడో రాబోతున్నారన్నమాట. మీరు కూడా అందరూ విష్ చేయండి. ఈ వీడియో రేపు వస్తుంది అనుకోండి. రేపు కూడా మీకు వీడియో షేర్ చేస్తాను, పాప పుట్టిందా లేదా బాబు పుట్టాడు అనేది. మేమందరం బాబు అని అనుకుంటున్నాము. అలా అనిపిస్తుంది కదా, పెద్దవాళ్ళం అది అనుకుంటాం కదా, అలా అనుకున్నాం మేమైతేనే. చూడాలి. వాళ్ళు ఇప్పుడే వచ్చారు పాపం, పొద్దుట దిగారు. అంటే తణుకు వెళ్ళాలి వాళ్ళు. పొద్దుట దిగారు, రాజమండ్రిలో దిగారు. అక్కడికి బస్సు వస్తుంది అన్నమాట వాళ్ళకి. రాజమండ్రిలో దిగి కృష్ణ వాళ్ళు రాజమండ్రి కదా, అక్కడ స్టే చేసి అక్కడ అది కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి పొద్దున్నే 7-8 కల్లా ఇక్కడికి వచ్చేసారన్నమాట. వచ్చినప్పుడు ఇదిగో వదిన తీసుకొచ్చినాయి అన్నమాట. ఇవన్నీ కూడా వాళ్ళ పొలంలో పండించినవి ఇవన్నీ వెజిటేబుల్స్ అయ్యాయి. ఇదండి, ఇలా షేర్ చేసుకుంటూ ఉంటాము. మేము వెళ్ళినా అంతే, వదినాలు వచ్చినా అంతే. ఏదైనా వాళ్ళ అక్క వచ్చారు కదా, కొంచెం చాలా హ్యాపీగా ఉంటారు ఎప్పుడు అంతే. కానీ ఉండే తక్కువ ఆవిడ. ఇదిగో ఏదో పని మీద రావడం, ఆ పని చూసుకుని వెళ్ళిపోవడమే అయిపోతూ ఉంటుంది. ఇదిగోండి మేము కూడా వెళ్తాము. ఇంకా అక్కడ వీడియో అయితే ఏం షూట్ చేయను, కానీ మామూలుగా మీతో విషయం అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా చిక్కుడుకాయలు బాగా చేసేస్తున్నానండి. వదిన తీసుకొచ్చారన్నాను కదా, పొద్దుట చూపించాను కదా, అవే మాట. ఇంకా నేను కూడా ఇవి చిక్కుడుకాయలు కొన్ని పుచ్చులు ఎక్కువ ఉన్నాయి విజయ చూడండి. అయితే విత్తనాలు తీసుకురమ్మడం మర్చిపోయాను నేను. ఏంటో అసలు ఐడియా ఉండదు, ఏదైనా వస్తున్నారని తెలుసు కానీ మామూలుగా ఈ చిక్కుడుకాయలు ఉన్నాయని ఐడియా లేదు నాకు, లేకపోతే విత్తనాలు తెమ్మందు. కానీ ఇందులో 2 ఎండిపోయినవి ఉన్నాయి, కొంచెం బాగా ముదిరిపోయి ఇలా ఉన్నాయన్నమాట. విత్తనం దొరికేసిందని చెప్పేసి జాగ్రత్త పెడుతున్నాను ఇది. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మన టెర్రస్ మీద పండించవచ్చు. నేను కూడా మర్చిపోయాను, వదినకి 7 ఇంచెస్ చిక్కుడు విత్తనాలు ఇవ్వాలి. ఇప్పుడు ఈ హడావడిలో కుదరదులేండి. ఇంక ఇప్పుడు మరి అక్కడ బాబో పాపో తెలియదు కానీ ఇంకా హడావుడిలో ఉంటారు కదా. నెక్స్ట్ టైం చూడాలి, మళ్ళీ వస్తారు కదా, మళ్ళీ వచ్చినప్పుడు ఇవ్వడం ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు ఆ హడావుడిలో ఉన్నారు. నేను కొన్ని చిక్కుడుకాయలే వండుతున్నాను, వీళ్ళేమో కూర వేస్ట్ చేసేస్తారు లేకపోతే. కొన్ని ఏమో మళ్ళాడి తర్వాత వండుతాను. ఈ రకం చిక్కుడు దొరికితే బాగుంది. ఇది లైట్ కలర్లో ఉంది, నా దగ్గర ఉంది కానీ ఇది వేరే రకం అన్నమాట. కొంచెం దళసర ఎక్కువగా ఉంది. దీనిపైన ఉన్న పీల్ ఉంది కదా, ఆ పీల్ దళసరగా ఉందన్నమాట. పొద్దుటోసారి ఇప్పుడోసారి అని అనుకోకండి. పొద్దున్న ఇంకా అవన్నీ తీసి మరి అన్నీ చక్కపెట్టుకోవాలి కదా, అప్పుడే ఇంకా వీడియో షూట్ చేసాను. ఇదిగోండి, ఇంకా ఫ్రెష్ అప్ అయిన తర్వాత వంట అయితే మొదలు పెట్టాను అనమాట. అయితే చిక్కుడుకాయలు చప్పటి బర్రెలు అన్నాను కదా, చిక్కుడుకాయలు అయితే ఇదిగోండి కడిగి పక్కన పెట్టుకున్నాను, శుభ్రం చేసేసుకొని. ఇదిగోండి ఇవి ఇవి ఎండుతాయి అన్నమాట, నిప్పుల మీద బాగా డ్రై అవుతాయి. ఇవి నిలవ ఉంటాయండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 15 రోజులైనా నిలవ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వీటితోటి ఉత్తి ఇగురు పెట్టుకోవచ్చు, లేదా వంకాయ వేసి వండుకోవచ్చు. ఇది స్మోకింగ్ ఫ్లేవర్ వస్తుంది అన్నమాట, అందుకని టేస్ట్ బాగుంటుంది. వంట అయిపోయాక మళ్ళీ చూపిస్తాను. దీని పీల్ అనేది తీసేయాలన్నమాట. తీసేసి ఈ తోక అది అంతా నీట్గా తీసేస్తే సరిపోతుంది. పొట్లయి ఆల్రెడీ వాళ్ళు క్లీన్ చేసేసి మనకి డ్రై చేస్తారన్నమాట. ఈ ఫిష్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది, నిలవ కూడా ఉంటాయి. ఇవి హైదరాబాద్ అది దూరం కూడా పట్టుకెళ్ళచ్చు అన్నమాట. అయిపోయినట్టే, కర్రీ అయితే అవుతుంది. అదిగో ఆంటీ తెచ్చిన చిక్కుడుకాయలతోటి, అన్నయ్య తెచ్చిన చప్పడి బర్రెలతోటి 2 కాంబినేషన్లో కర్రీ అయితే చేసేసాను. చిక్కుడుకాయలు బాగుంటాయండి టేస్ట్ అయితేనే. విత్తనాలు బాగానే 2 కాయలు దొరికినాయి. ఇప్పుడే ఫోన్ వచ్చింది, డబుల్ హ్యాపీ మాట. అయితే బాబు పుట్టాడంటండి, ఇద్దరు హ్యాపీగా హెల్తీగా ఉన్నారు. నాకు కూడా మొత్తం అక్కడ కూడా చాలా హడావుడిగానే ఉంటుంది. మేము కూడా వెళ్తాము కాసేపు ఉన్నాక. ఈ లోపల ఇదిగో వంట అయితే చేస్తున్నాను కదండి, చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం అందరికీ న్యూ బార్న్స్ మాట. నిజంగా అసలు భలే అనిపిస్తుంది. ప్రతి ఇంట్లో చంటి పిల్లలు ఉంటారన్నమాట. మా చుట్టాల్లో మా వాళ్ళే, తెలిసిన వాళ్ళే చాలామందికి ఈ ఇయర్లో బేబీస్ పుడుతున్నారు. ఒక్కొక్కటి మీకు రివ్యూ చేస్తూ ఉంటాము. ఈరోజు ఇంకో సర్ప్రైజ్ ఉంది. ఏంటంటే మా సాయిరామ్ పుట్టినరోజు. మా సాయిరాము
మా కృష్ణ వాళ్ళ అబ్బాయి ఇదే రోజున ఇంకా పుట్టినట్టు సేమ్ తేదీని, అంటే ఇయర్స్ తేడా కావచ్చు కానీ ఒకే రోజున పుట్టినరోజు సెలబ్రేషన్స్ చేసుకుంటారు అనమాట. అంటే సాయిరం అది ఇంకా పొద్దున్నే లెగడమే లేట్గా లేసాము. ఇంకా సాయిరంని మళ్ళీ సాయంత్రం ఏం చేస్తాం అంటే ఇప్పుడు ఈ హడావుడి ఉంది కదా, వెళ్ళి వచ్చిన తర్వాత సాయంత్రం మళ్ళీ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. సాయిరం పుట్టినరోజు ప్లాన్ అంటే కేక్లో అయితే కట్ చేయము కానీ వాడికి నచ్చింది ఏదైనా, ఇప్పుడు వాడికి నచ్చిన డిషే చేస్తున్నాను. చప్పడి బల్ల అంటే చాలా ఇష్టం, చిక్కుడుకాయ కర్రీ. మా హారిక లేదు కదండి, 1 డే అయింది వెళ్ళి, అసలు ఇల్లు లేదు. లేకపోతే పాపం అది మాట్లాడితే హడావుడి చేస్తాను ఉంటుంది, అన్నయ్య పుట్టినరోజు రేపు పొద్దున అన్నయ్య పుట్టినరోజు అంటేనే. ఇప్పుడు నాకు అర్థమైంది, మిస్ అయ్యాను అనిపించింది అనమాట. లేకపోతే అది మా ఇంట్లో ఎవరు పుట్టినరోజైనా సరే 2 days ముందు 3 days ముందు మొదలెడుతుంది, రేపు పొద్దున ఎల్లుండి అన్నయ్య పుట్టినరోజు, లక్ష్మీవారం శనివారం అలా వారాలు గుర్తు చేస్తుంది. నిజంగా చెప్పాలంటే అది లేకపోవడం మేము గుర్తు చేసుకోలేదు నిజంగానే. తర్వాత గుర్తొచ్చింది ఈరోజు 30 కదా, సాయిరం పుట్టినరోజు కదా అని. వాడైతే తలస్నానం చేసి రెడీ అయిపోయాడులేండి, మామూలు డ్రెస్సు మొన్న పండగ తీసాం కదా ఆ డ్రెస్ వేసుకున్నాడు, డ్రెస్ ఉంచుకున్నాడు కొత్త డ్రెస్లో. ఇదిగోండి కర్రీ అయితే అయిపోయింది, ఇంకా భోజనాలు అయితే చేసేస్తాం, పట్టుకెళ్ళిపోదాం టేబుల్ దగ్గరికి. కామెంట్స్ అయితే ముందు కూర వడ్డించమంటున్నారు, అంటే ముందు అన్నం వడ్డించకూడదు అంట. సరేలే కొత్త అలవాటే, కుదరదు కదా. పోన్లే మన వాళ్ళు అడిగారు కాబట్టి మంచి విషయమే కదా, కానీ లెఫ్ట్ హ్యాండ్తో చేయొద్దంటున్నారు, ఇంకా నాకు తప్పదండి, అలవాటు అయిపోయింది. చిన్నప్పటి నుంచి అమ్మమ్మ మార్పిందామని చాలాసార్లు ట్రై చేసింది, చాలా గట్టిగానే కొట్టేది, కానీ నేనే జీన్స్లో అలవాటు అండి, జీన్స్లో వచ్చేసింది అన్నమాట. మా పెద్దమ్మది నాకు వచ్చినట్టుంది, అంతే అమ్మదే వచ్చేసింది. ఇంకా దానా నీకు ఇష్టమైన వేస్తున్నాను, టమాటా పచ్చడి అండి, రోటి పచ్చడి. మా టమాటాలు ఉన్నాయి కదా, చెర్రీ టమాటాలు, అవన్నీ కలిపి బీరకాయ ఒక వంకాయ వేసి నెయ్యి కూడా వేసేస్తున్నానే. బర్త్డే బాయ్ పార్టీ ఏమి ఇస్తాడో, బర్త్డే బాయ్ చూద్దాం. అంటే బావకి అబ్బాయి పుట్టాడు కదా, మరి ఆ సంతోషంలో, అలాగే నీది కూడా అదే రోజున కాబట్టి ఇలా ఒకేసారి ఒకే ఇంట్లో. మీకు విషయం తెలుసండి, మా ఆడపడుచు గారి పెళ్లి రోజు మా పెళ్లి రోజు ఒకే రోజు అనమాట. అలా మేము ఒక 3 times 2 times చేసుకున్నాం ఒకే ఇక్కడికి వచ్చేవారు మే నెలలో. చిన్నప్పుడు పిల్లలు చిన్నపిల్లలు కదండి, అప్పుడు సెలవులకు వచ్చేవారు మే నెలలోని. అప్పుడు వాళ్ళకి మే నెలలోనే ఖాళీ ఉంటుంది అన్నమాట, వ్యవసాయం అంతా అయిపోయి ఇంకా పనులు అయ్యి ఫ్రీ టైం అవుతుంది, ఇక్కడే చేసుకునేవాళ్ళు వాళ్ళు మేము కూడా. అలా ఓసారి ఏమో శ్రీశైలంలో చేసుకున్నాం, అందరం కలిసి వెళ్ళామన్నాం కదా. ఇప్పుడేమో మళ్ళీ మా సాయిరాము వాళ్ళ మనవడితో ఒకే రోజు పుట్టినరోజు, భలే ఉంటుంది. ఇదండి ఈరోజు మా ఇంట్లో మంచి శుభవార్త అయితే విన్నాము, మేము కూడా మీకు కూడా షేర్ చేసాము. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? మా ఆడపడుచు రావడం మంచిగా హడావిడిగా, ఈరోజు మా వాడి పుట్టినరోజు ఇదే అనమాట. సాయంత్రం అయితే మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ అయితే ఉంది, మళ్ళీ వీడియో తీస్తాము. మరి చెప్పదామా, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే ఫార్వర్డ్ చేయండి.